జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందుల ఒంటిమిట్టలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. పులివెందుల్లో ఉదయం 9 గంటల వరకు 35% పోలింగ్ నమోదైతే ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 27% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఒంటిమిట్టలో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో ఉన్నారు. కార్తీక్, రైట్ అక్షయ్, అయితే ప్రస్తుతానికైతే ప్రశాంతంగానే ఏదైతే ఒంటిమిట్టలో ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే కొనసాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం చిన్నకొత్తపల్లిలో మంత్రి రామప్రసాద్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బూత్ ఏజెంట్ మీద దాడి చేశారంటూ కూడా ఏదైతే ఆ అభ్యర్థిగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడడం కూడా జరిగింది. మనతో మాట్లాడడానికి కూడా సుబ్బారెడ్డి కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడతాం. సార్ చెప్పండి, అంటే ఓవైపు మీ పార్టీకి సంబంధించినటువంటి బూత్ ఏజెంట్లు మహిళలను వృద్ధుల్ని ఏడిపిస్తారంటూ కూడా మంత్రి రామప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ఉదయం నుంచి ఎవరైతే మెయిన్గా ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కడ కనిపించి అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అదే ఇప్పుడు వచ్చిన ఇన్సిడెంట్, ఉదయం మాధవరంకి వచ్చాడు, సొంత గ్రామం. ఆడికి వచ్చినప్పుడు ఇక్కడ వీలు పడదని చెప్పే ఉద్దేశంతో అక్కడి నుంచి వచ్చి చిన్న కొత్తపల్లి గ్రామం, వాళ్ళకు కొంచెం పట్టున్న గ్రామం, అక్కడున్న మా ఏజెంట్లను మరీ దారుణంగా కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టినారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పంపించారు. ఒక ఏజెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటప్పుడు ఏజెంట్ని కొట్టి ఒక మంత్రి సమక్షంలో అతన్ని పోలీస్ స్టేషన్ పంపడం అనేది ఎక్కడన్నా దేశ చరిత్రలో జరిగి ఉంటుందా? ఇది ప్రజాస్వామ్యం అంటారా దీన్ని? అవునన్నా, ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నిక జరిగింది, ఉప ఎన్నిక వచ్చింది, మీకు అంత ధైర్యం ఉండి మీరు నామినేషన్ వేయించుకోకుండా ఆపుకోకుండా నామినేట్ చేసుకోండి, మేము వద్దన్నావా? దీనివల్ల ఎవరైనా రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఇక్కడ మా ఒంటిమిట్ట వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఎన్నిక జరిగింది, దాన్ని కంటెస్ట్ చేయాలా, పార్టీ తరఫున మేము నిలబడ్డాం. వ్యక్తిగతంగా కూడా